హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి డోలే వ్లాగ్స్. ఇవాటి వీడియో ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూటీది ఫస్ట్ ఫంక్షన్. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా. రీసెంట్గా మా చిన్నయ్య వాళ్ళ చిన్న పాపది 21st డే జరిగింది. అది మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది. ఇక్కడ ఉయ్యాలను డెకరేట్ చేసేది మా పెద్దన్నయ్య ఏది చేసినా చాలా నీట్గా క్లీన్గా చేస్తాడు. యాక్చువల్గా ఏంటంటే కొత్త బట్టలు పెట్టాకే కట్టుకోవాలి, కానీ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 అలా అయింది. సో అందుకని ముందే బట్టలు కట్టుకొని కూర్చున్నారు. కొత్తగా ఉంటే చేతిలో పెట్టచ్చులే అని చెప్పేసి. సో పాపకి మాత్రం బట్టలు పెట్టాకే వేశారు. ఉయ్యాల లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది, ఎందుకంటే అది రియల్ బంతి పూలతో చేసాం కదా, అందుకని చాలా లుక్ వచ్చింది. లుక్ చాలా ఎలివేట్ అయింది. సో ఇక్కడ 4 దిక్కులు 4 తాళ్ళకి పై వరకు పెట్టాము అండ్ 4 సైడ్స్ ఇట్లా బంతి పూలని వేలాడేసాము. సో పాపకి ఇక్కడ డ్రెస్ వేస్తుంది మా మమ్మీ. సో ఫస్ట్ ఉన్న డ్రెస్ తీసేసి కొత్తగా తెచ్చిన డ్రెస్ వేస్తుంది. పాపకి మాత్రం దిష్టి పెట్టదు, అది చాలా క్యూట్గా ఉంటుంది. ఎంత అటు ఇటు చేసినా కానీ అస్సలు పాప ఏడవట్లేదు. మేము ఎవరెవరిని పిలిచామంటే మా మేనత్తలని, పిన్ని వాళ్ళని, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళని, పెద్దమ్మ వాళ్ళని, ఇంకా చుట్టుపక్కల వాళ్ళని, మా చిన్న వదిన వాళ్ళ రిలేటివ్స్ అందరినీ పిలిచారు. ఇక్కడ ఫస్ట్ మా మమ్మీ దిష్టి పూసలది కట్ చేస్తుండే. యాక్చువల్గా ఏంటంటే ఆడవాళ్ళకి వెండి పెట్టకూడదంట ఫస్ట్. సో అందుకని మా డాడీ వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న రింగ్ తెచ్చారు గోల్డ్ది. సో అది ఫస్ట్ పెడుతుండే. అది పెడుతుంటే బుడ్డిది అసలు చెయ్యి ఇవ్వట్లేదు. సో ఏడ్చేసింది, ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఏడ్చింది. సో రింగ్ పెట్టాక దగ్గరికి తీసేసుకుంది ఇమీడియట్గా చెయ్యి. ఇప్పుడంటే పుట్టగానే ఫస్ట్ డే రోజే కొత్త బట్టలు అండ్ కొత్త కుల్లా అవి పెడుతున్నారు, కానీ పాతకాలంలో అయితే 21st డే వరకు అసలు కొత్తవి వేసేవాళ్ళే కాదు. ఇంతకుముందు వేరే వాళ్ళవి ఎవరైనా అడిగి వేసేవాళ్ళు. సో 21st డే రోజు దిష్టి తగలకుండా నల్ల పూసలు మెయిన్గా కడతారు చేతులకి, ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు కదా పాప పిల్లల దగ్గరికి, అలా దిష్టి తగలకుండా నల్ల పూసలు కడతారు. సో తర్వాత లేలేత పాదాలకి గజ్జల పట్టీలు. అసలు ఆడవాళ్ళంటేనే అలంకరణం, అది పుట్టుకతోటే స్టార్ట్ అవుతుంది. సో 21st డే నుండి స్టార్ట్ అవుతుంది. అది కొంచెం రోజు ఉంటే మా అన్న సెట్ చేశాడు. మా ప్రిన్సీ మాత్రం మా అన్నయ్య పక్కన ఉంటే అస్సలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళదు. మా అన్నయ్య దగ్గరే కూర్చుంటుంది. మా అన్నయ్యనే కావాలి ఎప్పటికీ, నానా 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 అంటుంది. సో మా వదిన ఎంత ట్రై చేసినా కూడా మా వదిన దగ్గర కూర్చోట్లేదు, మా అన్నయ్య మీదనే కూర్చుంటుంది. సో తర్వాత మా మమ్మీ వచ్చేసి ఇక్కడ గుడాలు పోస్తుంది. మేము గుడాలు పోస్తామన్నమాట 21st డేకి ఉయ్యాలలో. అండ్ పాప ముడ్డి కింది గుడాలు తినాలి అంటారు కదా, అది 21st డే రోజు ఇట్లా ఉయ్యాలలో పోస్తాము. మా మమ్మీ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిందనమాట. యాక్చువల్గా 5 ఇట్లా కుప్పలు పెడతారు తొట్టెలో. మా మమ్మీ మధ్యలో ఒకటి పెట్టింది, పక్కలకి 4 పెట్టింది. అట్లా కాకుండా హెడ్ కింద ఒకటి, 2 చేతులకి 2 అండ్ 2 కాళ్ళకి 2 ఇట్లా వేస్తారు. సో మా మమ్మీ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఇట్లా పోసింది, తర్వాత సెట్ చేసేసింది. మెయిన్ వైల్ ఇక్కడ బయట జెంట్స్ గ్యాంగ్ అందరూ ముచ్చట్లలో మునిగిపోయారు. జనరల్గా అయితే ఆడవాళ్ళు ముచ్చట్లు పెడతారు, కానీ ఆ రోజు మగవాళ్ళు ఎక్కువ పెట్టారు. ఇక్కడ తర్వాత నేను మా హస్బెండ్ కలిసి పాపకి అండ్ మా వదినకి అన్నయ్యకి బట్టలు పెడుతుండే. అండ్ తర్వాత మిగిలిన వాళ్ళందరూ పెట్టారు. సో తర్వాత మా అమ్మ నాన్న అంటే యాజ్ నానమ్మ అండ్ తాత పాపని ఉయ్యాలలో వేశారు. మేము ఫస్ట్ నానమ్మ అండ్ తాత ఎవరైతే ఉంటారో వాళ్ళే వేస్తారన్నమాట ఉయ్యాల. కొందరైతే అమ్మ నాన్న వేస్తారు కదా, అట్లా కాకుండా మేము నానమ్మ తాతయ్య ఎవరైతే ఉంటారో వాళ్ళతో వేపిస్తాము, పెద్దవాళ్ళు కాబట్టి. సో మా అమ్మ నాన్న వేశారు అండ్ ఉయ్యాలను ఊపారు. మా డాడీ అయితే ఫుల్ ఖుషి ఉండే, పాప ఎప్పటికీ అసలే ఏడవదని చెప్తుండే. స్పీడ్గా ఊపేస్తున్నారు ఉయ్యాల పాప పడుకోవాలి అని చెప్పి. అదైతే ఇంత మాత్రం ఏడవట్లేదు, అస్సలు ఏడవట్లేదు. సో తర్వాత మా అన్నయ్య అండ్ వదిన ఊపారు యాజ్ అమ్మ అండ్ నాన్న. యాక్చువల్లీ వాళ్ళ బాబు పుడతాడు అనుకున్నారు, కానీ పాప పుట్టేసింది. ఆయన నో వరీస్, ఫుల్ హ్యాపీసే. సో తర్వాత మా వదిన వాళ్ళ అమ్మ నాన్న ఊపారు. మా వదిన వాళ్ళ అమ్మ కన్ఫ్యూజ్ అవుతుండే, లెఫ్ట్ సైడ్కి నిల్చోవాలా రైట్ సైడ్కి నిల్చోవాలా మా అంకుల్కి అని. యాక్చువల్లీ అనుకుంటాం కదా అబ్బాయి పుడితే బాగుండని, కానీ ఈ రోజులలో బాబు పాప అని తేడా ఏం లేదు, జస్ట్ వాళ్ళని చదివిస్తే చాలు. సో
ఈ రోజులలో అమ్మాయిలు సాధించలేదంటూ ఏదీ ఉండట్లేదు. అన్నింట్లలో ముందుకెళ్తున్నారు. సో, తర్వాత నేను అండ్ మా బావ మా పెద్దోడితో కలిసి ఉయ్యాల ఊపాము. కరెక్ట్‌గా నేను ఉయ్యాల ఊపే టైంకి పాప లేచింది. అప్పుడు పక్కన వాళ్ళు అంటుండే అత్త వచ్చి ఊపుతుంది కాబట్టి లేచింది అని చెప్పి. కానీ అది నేనేమన్నా అంటే అది నా కోసం కాదు బావ కోసం చూస్తుంది. ముందు నుండే సైడ్ కొట్టుకొని సెట్ చేసుకుంటుంది బావను అని చెప్పేసి నేను చెప్పాను. మా చిన్నోడు అండ్ పాప పడుకున్నారు ఆ టైంకి. డైలీ వాళ్ళకది స్లీపింగ్ టైం అనమాట. సో, తర్వాత మా పెద్దన్నయ్య అండ్ పెద్ద వదిన ఉయ్యాల ఊపారు. అది మంచిగా ఉయ్యాలలో ఆడుకుంటుంది. పెద్దమ్మ అండ్ పెద్దనాన్న వచ్చారని అస్సలు ఏడవలేదు ఆ రోజంతా. అండ్ తర్వాత మేము లంచ్ స్టార్ట్ చేసేసాము. ముందు అబ్బాయిలకి స్టార్ట్ చేశారు. అప్పటికే ఆల్మోస్ట్ 3:30 అట్లా అయింది. మా అన్నయ్య అండ్ వాళ్ళ బామ్మర్ది వడ్డిచ్చారు. ఇక్కడ మాకందరికి గుడాలు వేశారు ప్లేట్లో. ఫుల్ అయిపోయాయి ఆ రోజు గుడాలు. జనరల్‌గా అయితే గుడాలు మిగలవు. కానీ వీళ్ళు చాలా పోసేశారు. సో, అందుకని మిగిలాయి. బయట అబ్బాయిల గ్యాంగ్ కూర్చొని తింటుంటే ఇంట్లో మాత్రం లేడీస్ గ్యాంగ్ అనమాట. సో, మా ప్రిన్సీ అయితే ఆ రోజు ఫుల్‌గా ఇస్తట్లో చారు పోయేసుకొని అది మొత్తం మునిగేలాగా పోసుకొని తింటుంది. అందరూ నవ్వుతుండే దాన్ని చూసుకుంటూ. అందరం కలిసి తింటుంటే చాలా బాగుంటది కదా! అండ్ నేను మా ఇద్దరు వదినలు ఇలానే ప్రిన్సీ అప్పుడు కూడా పిక్ తీసుకున్నాము. సేమ్ అలానే ఉండాలని ఇప్పుడు కూడా పిక్ తీసుకున్నామనమాట. తర్వాత మా గర్ల్స్ గ్యాంగ్ కూడా కోడలి పాపతో కొన్ని పిక్స్ తీసుకున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మా కోడలి పాపకి. షేర్ ది వీడియో అండ్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.